హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. ఎట్టకేలకు మనకైతే రైతు భరోసాకు సంబంధించి డేట్ అయితే ఖరారు చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో వచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు రైతులకు బిగ్ అప్డేట్. రైతులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించేటటువంటి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా నిధులు జమ పైన కీలక సమాచారం అయితే మనకైతే రావడం జరిగింది. ఈ యాసంగి పనులు కొనసాగుతున్న వేళ సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం తొలుత నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. అయితే ప్రభుత్వంలో నిధుల విడుదలపైన కసరత్తు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రైతు భరోసా నిధులు జమ ముహూర్తం పైన స్పష్టత అయితే మనకు ఇచ్చారంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనకు తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే అందుతోంది. నవంబర్లో మనకు రబీ సీజన్ మొదలవగా ఆ సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ప్రభుత్వం మనకు ఇంకా అందించలేదన్నమాట. యాక్చువల్లీ మనకు డిసెంబర్లోనే కంప్లీట్ ఈ డబ్బులు అయితే పడిపోతాయి. ఎవ్రీ ఇయర్ మనకు ఇంతకుముందు ప్రభుత్వం కూడా డిసెంబర్ నవంబర్ నెలలోనే మనకైతే డబ్బులు జమ చేసేది, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే లేట్ చేస్తుందన్నమాట. అయితే రైతు భరోసా నిధులు విడుదలతో జాప్యం జరుగుతుంది. రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం అయితే ఫిక్స్ అయిందన్నమాట. ముందు నిర్ణయించినటువంటి ముహూర్తం మేరకు సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే మనకు ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 13వ తేదీ నుంచి, అంటే మనకి ఇంకా ఎల్లుండి నుంచి, ఈ నెల 13వ తేదీ నుంచి నిధుల జమకు ముహూర్తంగా ఖరారు చేశారు. మొత్తానికి సంక్రాంతి ముందే మనకైతే ఎకరం 2 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడిపోతాయి. ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకైతే ప్రకటించారు. అయితే ఇప్పుడు మనకు సంక్రాంతికి నిధులు విడుదల అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. సంక్రాంతికి నిధులు వస్తాయని భావించినటువంటి రైతులకు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పడం లేదంటూ చూసుకోవచ్చు. మనకు ఇప్పుడు 13వ తారీఖు వాళ్ళు రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో వేసినా కూడా మనకు 14, 15వ తారీఖులో బ్యాంక్ హాలిడేస్ కాబట్టి ఇక సంక్రాంతి అయిపోయిన తర్వాతనే డబ్బులు అయితే మీరైతే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మనకు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనకు జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని కంప్లీట్ మనకైతే నిర్ణయించిందనమాట. అయితే గణతంత్ర దినోత్సవమైనటువంటి జనవరి 26వ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు అయితే తెస్తుందన్నమాట. సాగుకు వినియోగంలో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని కంప్లీట్గా డిసైడ్ అయితే అయ్యిందన్నమాట. పథకం అమలు అలాగే అర్హత పైన కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే మనకు శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధులు విడుదలతో జాప్యం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం అయితే రేవంత్ సర్కార్ అయితే నిర్ణయించడం జరిగిందన్నమాట. అయితే కొండలు, రాళ్ళు, గుట్టలు, రప్పలు, వెంచర్లు, ఫ్లాట్స్ ఉన్న వాటికి కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు ఆపేయాలని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. అయితే మనకు ఈ సర్వే ప్రకారం వివరాలు ఇప్పటికే కంప్యూటర్లలో మనకు స్టోర్ అయితే చేశారు. వాటిలో పంట సాగులో ఉన్నటువంటి భూములను గుర్తించే ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ పూర్తి అవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే మనకైతే లేట్ చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి. అయితే మనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయనున్నారు. జనవరి 26 నుంచి మొదలు కానున్నటువంటి రైతు భరోసా నిధులు ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా కనిపిస్తుందంటూ చూసుకోవచ్చు. అయితే మనకు రేవంత్ సర్కారు సంక్రాంతికి ముందే డబ్బులు జమ చేస్తామని చెప్పింది. మరి చూడాలి, 13వ తేదీ నుంచి జమ చేస్తామని చెప్పారు, లేదా 13కు వేయకపోతే మనకు సంక్రాంతి తర్వాత జనవరి 26వ తేదీ నుంచే వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగింది. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అన్నమాట. దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సంక్రాంతికి ముందు అమౌంట్ వేయాలా లేదా సంక్రాంతి తర్వాత మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేయాలనే దాని గురించి ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే కంప్లీట్గా ఈ వీడియోని చూసిన వారు ఒక వీడియోని లైక్ చేసేయండి. అలాగే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.